Nisham Institute. Hi friends, welcome to Sham Institute Daily Current Affairs. November 5, 2021 నాటి కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. సో మళ్ళీ ఇందులో ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశాలు కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే మనకి ఎగ్జామ్ ఓరియంటెడ్ అండ్ ఎగ్జామ్ డైరెక్షన్ ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్లో గ్లోబల్ మీథేన్ ప్లెడ్జ్ అని చెప్పేసి అంటాం. ఈ గ్లోబల్ మీథేన్ ప్లెడ్జ్ అనేది మనకు న్యూస్లో ఉంది. ఏంటి గ్లోబల్ మీథేన్ ప్లెడ్జ్ అంటే, ఇది గతంలో సెప్టెంబర్ 2021లో యూరోపియన్ యూనియన్ అమెరికా సంయుక్తంగా ప్రకటించింది. ఏమనంటే మనము మీథేన్ ఏదైతే ఒక వాయువు ఉందో దాని యొక్క ఎమిషన్స్ తగ్గించుకోవాలి. ఎందుకోసం అంటే ప్రస్తుతము ఈ గ్లోబల్ వార్మింగ్కి లేదా భూతాపానికి కారణమయ్యేటటువంటి వాయువులలో ఒకటి అండ్ ప్రధానంగా ఈ యొక్క గ్లోబల్ వార్మింగ్లో కావడానికి కారణమైనటువంటి వాయువుల్లో 25% యొక్క పాత్ర ఉంది. దేని యొక్క పాత్ర? మీథేన్. అందుకోసమే టు రెడ్యూస్ ద గ్లోబల్ మీథేన్ ఎమిషన్స్, ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ ఎమిషన్స్ని గ్లోబల్గా ఈ మీథేన్ ఎమిషన్స్ని తగ్గించడానికి సో ఈ యొక్క గ్లోబల్ మీథేన్ ప్లెడ్జ్ని ప్రకటించారు. అయితే దీనిపైన ఇప్పుడు ప్రజెంట్ ఎందుకు మనకు వార్తల్లో ఉంది అంటే, మనకు దీనిపైన మనకు ప్రధానంగా వార్తలు ఉండడానికి కారణం ఏంటంటే ప్రజెంట్ COP26 సదస్సు అనేది జరుగుతుంది. దేనిపైన జరుగుతుందంటే ఇది యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ది క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ అని చెప్పేసి అంటాం. ఐక్యరాజ్యసమితి వాతావరణ పర్యావరణ ఈ యొక్క మార్పుల సదస్సు, శీతోస్థితి మార్పుల సదస్సే యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ది క్లైమేట్ చేంజ్. మరి ఇలాంటి సదస్సు మనకి ఈ యొక్క 26వ సదస్సు అక్టోబర్ 31న ప్రారంభమై నవంబర్ 12, 2021 వరకు, సో నవంబర్ 12 వరకు సో ఇది ఎక్కడ నిర్వహిస్తున్నారంటే యూకే యునైటెడ్ కింగ్డమ్లోని స్కాట్లాండ్ రాజధాని అయినటువంటి గ్లాస్గోలో నిర్వహిస్తున్నారు. ఈ సదస్సులో సో భారత ప్రధాని ప్రసంగించడం, అంతేకాకుండా తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి 15 సంవత్సరాల బాలిక పర్యావరణ ఉద్యమకారిణి అయినటువంటి వినీషా ఉమాశంకర్ కూడా ఇందులో ప్రసంగించడం అనేది జరిగింది. సో ఇలాంటి సదస్సులో మనకి మరొక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏంటంటే ఈ గ్లోబల్ మీథేన్ ప్లెడ్జ్ని, అంటే గ్లోబల్ వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈ మీథేన్ వాయువుని తగ్గించే ఉద్దేశంతో, సో దాని యొక్క ఉద్గాలను తగ్గించే ఉద్దేశంతో గతంలో ఏదైతే యూరోపియన్ యూనియన్ అండ్ అమెరికా ప్రకటించినటువంటి సెప్టెంబర్ 2021లో ప్రకటించినటువంటి ఈ గ్లోబల్ మీథేన్ ప్లెడ్జ్లో సో 90 దేశాలు ఏం చేశాయంటే ఆ యొక్క ఒప్పందం పైన సంబంధించినటువంటి అగ్రిమెంట్ పైన సైన్ చేయడం అనేది జరిగింది. సో అది ఒక ఇంపార్టెంట్గా ఉంటుందండి. సో దీని ఒక్కోసారి అడుగుతాడు, COP26 UNCCC సదస్సులో గ్లోబల్ మీథేన్ ప్లెడ్జ్పై ఎన్ని దేశాలు సంతకం చేశాయి, లేదా ఏ సంబంధించిన ఒక కూటమి అంటే యూరోపియన్ కూటమి అమెరికా దేశాలు ప్రకటించిన విషయము, అంతేకాకుండా దీన్ని ఎలా తగ్గించుకోవాలి గ్లోబల్ మీథేన్ ప్లెడ్జ్ ప్రకారం. ప్లెడ్జ్ అంటే ఒక ప్రతిజ్ఞ చేయడం. మరి గ్లోబల్ మీథేన్ ప్లెడ్జ్ ప్రకారం అయితే 2020 సంవత్సరంలో ఎంతైతే మనకి ఆ విధంగా గ్లోబల్ మీథేన్ ఎమిషన్స్ ఉన్నాయో 2030 నాటికి ఏం చేయాలంటే 30% తగ్గించాలి. అందుకోసమే 30% ఆఫ్ ది గ్లోబల్ మీథేన్ ఎమిషన్ రెడ్యూస్డ్ సో బై 2030 యాజ్ కంపేర్ టు ది 2020. 2020తో పోలిస్తే 2030 నాటికి ఖచ్చితంగా గ్లోబల్ ఎమిషన్స్ అనేది పెరుగుతాయి. పర్టికులర్గా ఈ మీథేన్ ఎమిషన్స్ అనేది పెరుగుతాయి, మీథేన్ యొక్క ఉద్గారాలు పెరుగుతాయి. అయితే అది 2030తో పోల్చకూడదు, 2020 నాటితో పోల్చినట్లయితే 30% ఆ విధంగా తగ్గించాలనేది దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం అండి. అదే గ్లోబల్ మీథేన్ ప్లెడ్జ్ అని చెప్పేసి అంటాం. అండ్ 25% ఆఫ్ ది వార్మింగ్కి అంటే భూతాపానికి ఈ గ్లోబల్ వార్మింగ్కి కారణమైనటువంటి వాయువు ఏంటంటే అదే మీథేన్ అండి. సో అట్లా మనకి ఈ నేపథ్యాన్ని అక్కడ చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఫ్రెండ్స్, మనకి COP26 పైన ఎంతో సమాచారం అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఉంటుంది, పర్టికులర్గా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. మరి COP26 యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ది క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్లో సో మరి దానికి ప్రధానంగా ఎవరి యొక్క నేతృత్వంలో జరుగుతుందంటే యునైటెడ్ కింగ్డమ్. అయితే దీనికి ఎవరు నేతృత్వం వహిస్తున్నారంటే బ్రిటన్ ప్రధాని అయినటువంటి అలోక్ శర్మ. సో బ్రిటన్ సంబంధించిన మంత్రి అయినటువంటి అలోక్ శర్మ అండి. బ్రిటన్ మంత్రి అయినటువంటి అలోక్ శర్మ COP26 కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు. వీరు బ్రిటన్లో దేశ మంత్రిగా పనిచేస్తున్నారండి. సో ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాలి ఇప్పుడు. ఓకేనా, ఇవి గ్లోబల్ మీథేన్ ప్లెడ్జ్ పైన ఉన్నటువంటి సమాచారం.
ఈ నెక్స్ట్ అండి మనకి క్వాలిటీ సీడ్ ప్రొడక్షన్ సిస్టమ్ ఏ సక్సెస్ స్టోరీ ఆఫ్ ఇండియా తెలంగాణ యాజ్ ఏ సీడ్ హబ్. ఇది ఒక సంబంధించిన ఒక వర్చువల్ కార్యక్రమం. ఈ వర్చువల్ కార్యక్రమంలో ఇలాంటి సంబంధించిన ఒక సదస్సులో ఇలాంటి ఒక సంబంధించినటువంటి ఈవెంట్తో సో ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ నిర్వహించినటువంటి అంటే FAO దానికి సంబంధించినటువంటి ఒక సదస్సులో ఏదైతే అంతర్జాతీయ సీడ్స్ కాన్ఫరెన్స్ ఏదైతే FAO నిర్వహించిందో అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ సంస్థ సో వర్చువల్ ద్వారా ఒక సదస్సు నిర్వహించింది. ఏదంటే అది ప్రపంచ విత్తన సదస్సు. ఈ ప్రపంచ విత్తన సదస్సుకి సో మనకి ఈసారి తెలంగాణ రాష్ట్రం అనేది ఆతిథ్యం ఇస్తుంది. అయితే ఇది వర్చువల్ ద్వారా జరుగుతుంది. ఈ వర్చువల్ ద్వారా జరుగుతున్నటువంటి ఈ ప్రపంచ విత్తన సదస్సులో FAO నిర్వహిస్తున్నటువంటి ఈ సదస్సులో సో FAO ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ నిర్వహిస్తున్న సదస్సులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ప్రత్యేకమైన ఇన్విటేషన్ రావడం జరిగింది. అందుకే తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ కార్పొరేషన్కి MDగా పనిచేస్తున్నటువంటి కేశవులు ఇందులో పాల్గొనడం జరిగింది. ఏ సంబంధించిన ఒక కాన్ఫరెన్స్ పైన మీరు మాట్లాడడం జరిగిందంటే క్వాలిటీ సీడ్ ప్రొడక్షన్ సిస్టమ్ ఏ సక్సెస్ స్టోరీ ఆఫ్ ఇండియా తెలంగాణ యాజ్ ఏ సీడ్ హబ్. అంటే ఒక నాణ్యమైనటువంటి విత్తనాల్ని ఉత్పత్తి చేస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అది అచీవ్ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఒక విత్తన హబ్బుగా అంటే పంటలకు కావాల్సినటువంటి వ్యవసాయానికి కావాల్సినటువంటి రైతులకు కావాల్సినటువంటి ఒక విత్తనాల హబ్బుగా తెలంగాణ రాష్ట్రం అనేది ఎలా అభివృద్ధి చెందిందని ఒక సక్సెస్ స్టోరీ పైన సో తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ కార్పొరేషన్ MD అయినటువంటి సో కేశవులు గారు ఇందులో ప్రసంగించడం అనేది జరిగింది. ఇది నవంబర్ 4-5, 2021 ఈ యొక్క సమావేశం అనేది జరిగింది. వర్చువల్ ద్వారా జరిగింది. ఆల్రెడీ కేశవులు గారు తెలంగాణ రాష్ట్రం చెందిన ఈ ఆఫీసర్ ఆల్రెడీ FAOలో ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అడ్వైజర్ బోర్డులో ఈ సీడ్స్ సంబంధించిన విషయాల్లో విత్తనాభివృద్ధి విషయంలో వీరు ఒక మెంబర్ కూడా ఎంపిక కావడం అనేది జరిగిందండి. ఆ నేపథ్యం మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈ నేపథ్యంలో చూసుకోవాలి. మరి తెలంగాణ రాష్ట్రంలో పర్టికులర్గా చూసినట్టయితే అంకాపూర్ అని చెప్పేసి ఒక గ్రామం ఉంది. సో అంకాపూర్ గ్రామం ఇది మనకి ఇక్కడ సీడ్ విలేజ్ ఆఫ్ ది తెలంగాణగా ఎంతో గుర్తించబడింది. అంకాపూర్ అని చెప్పేసి ఒక గ్రామం ఇలా. సో అంతేకాకుండా ముల్కనూరు గ్రామాలు, తర్వాత నెక్స్ట్ ఇలా చాలా సంబంధించిన గ్రామాలు ఏవైతుందో దానికి ఎంతో ప్రాముఖ్యత అనేది ఉంది విత్తనాలని ఆ విధంగా అందజేసే విషయంలో. సో అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఏంటి ఆ ముందడుగు? 2020లో ఒక ముందడుగు ఏంటంటే విత్తనాలు ఎవరైతే రైతులకు కావాల్సినటువంటి రైతుల పంటలకు సంబంధించినటువంటి వ్యవసాయంలో పంటలకు సంబంధించినటువంటి విత్తనాల కొనుగోలు విషయంలో కానివ్వండి, విత్తనాల లభ్యత విషయంలో కానివ్వండి, విత్తనాల నాణ్యత విషయంలో కానివ్వండి, సో మోసపోకూడదు రైతులు అని చెప్పేసి ఆ యొక్క విత్తనాల ప్యాకెట్ల పైన సీడ్స్ ప్యాకెట్స్ పైన విత్తనాలకు సంబంధించినటువంటి సీడ్స్ ఏదైతే ప్యాకెట్స్ అంటున్నామో ఆ ప్యాకెట్స్ పైన QR కోడ్ని కూడా ముద్రిస్తుందండి. QR కోడ్ని ముద్రిస్తుంది. ఇలా విత్తనాల ప్యాకెట్ల పైన రైతులకు కావాల్సినటువంటి విత్తనాల ప్యాకెట్ల పైన QR కోడ్ని ముద్రిస్తూ ఆ యొక్క ఏ కంపెనీ దీన్ని తయారు చేసింది, ఎలాంటి పద్ధతులు తయారు చేసింది, ఇలాంటి అన్ని విషయాలపైన ఒక రైతుకు అవగాహన ఉండాలి. ఎందుకోసం అంటే శాస్త్ర సాంకేతిక పెరిగింది, సమాచార సాంకేతిక విప్లవం అనేది వచ్చింది. దాని ద్వారా మనకి తెలుసుకోవడానికి ఉండాలి, మనం కూడా దానిపైన అవగాహన ఉండాలనే ఉద్దేశంతోనే ఆ QR కోడ్ అనేది ముద్రించడం జరుగుతుంది. మరి అలా పాయింట్స్లో చూసుకోవాలండి. భారతదేశంలో తొలిసారిగా రైతులకు కావాల్సినటువంటి అందజేయాల్సినటువంటి విత్తనాల ప్యాకెట్ల పైన QR కోడ్ని ముద్రిస్తున్నటువంటి తొలి రాష్ట్రంగా ఉన్నది ఏంటంటే దట్ ఈజ్ ఏ రాష్ట్రం అని తెలంగాణ రాష్ట్రం అనేది సో అలా ముందంజలో ఉందండి. QR కోడ్ని ముద్రిస్తుంది. QR కోడ్లో QR అనగా ఏంటంటే క్విక్ రెస్పాన్స్ అని అర్థం వస్తుంది. QR కోడ్లో QR అనగా క్విక్ రెస్పాన్స్ అని అర్థం వస్తుంది. ఇక్కడ మరో అంశాన్ని మనం ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో ఏంటి అంటే FAO ఈ సదస్సు నిర్వహించింది కాబట్టి FAO పైన మనం కొన్ని చూసినట్లయితే FAO ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటాం. సో ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ అండి. FAO అనగా ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ 1945 అక్టోబర్ 16 ఈ సంస్థ అనేది ఏర్పాటు చేయబడింది. మరి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ ఏదైతే ఉందో FAO దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి ఎక్కడుందంటే సో ఇటలీ రాజధాని రోమ్లో ఉందండి. ఇటలీ రాజధాని రోమ్లో సో FAO యొక్క ప్రధాన కార్యాలయం అనేది ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ మనం చెప్పుకోవాలి. అండ్ FAOకి ప్రజెంట్ అయితే సో డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్న వారు ఎవరంటే క్యూ డొంగ్. సో క్యూ డొంగ్ అనేవారు
ఎఫ్ఏఓకి డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. వీరు చైనా దేశానికి చెందినవారండి. చైనా దేశానికి చెందినవారే ఎఫ్ఏఓకు చెందిన ఒక ఎఫ్ఏఓ డైరెక్టర్ జనరల్. సో మరి ఇటీవల కాలంలో కూడా ఇటీవల మనకు వార్తల్లో ఉంది. ఎందుకోసమంటే ఎందుకు ఇటలీ వార్తల్లో ఉందంటే ఇక్కడ G20 సమావేశం 2021 సంవత్సరానికి సంబంధించిన G20 ఒక సమావేశం అనేది ఎక్కడ నిర్వహించారు ఇటీవల కాలంలో అంటే ఇటలీ రాజధాని రోమ్లోనే నిర్వహించడం జరిగింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా అక్కడ హాజరు కావడం జరిగింది. FAO ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఏదైతే ఇటలీ రాజధాని రోమ్లో ఉందో ఇదే మనకి ఇక్కడ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అనే సంస్థ కూడా ఉందండి. వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ సంస్థ కూడా అక్కడే ఏర్పాటు చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ 2020 సంవత్సరానికి ప్రపంచ ఈ యొక్క ఆహార కార్యక్రమం ఏదైతే అంటున్నామో వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్కి నోబెల్ శాంతి బహుమతి కూడా రావడం జరిగింది. నోబెల్ పీస్ అవార్డ్ ఫర్ ద ఇయర్ ఆఫ్ ది 2020 దట్ ఈస్ ఏంటండి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్. మరి 2021 సంవత్సరానికి అయితే నోబెల్ శాంతి బహుమతిని నోబెల్ పీస్ అవార్డుని ఎవరికి ఇవ్వడం జరిగిందంటే ఇద్దరు వ్యక్తులకు ఇచ్చారు, ఇద్దరు జర్నలిస్టులకు ఇచ్చారు. ఒకరు ఫిలిప్పైన్ దేశానికి చెందినటువంటి మేరియా రెస్సా అనే జర్నలిస్టు, అంతేకాకుండా రష్యాకు చెందినటువంటి దిమిత్రి మురటోవ్ అనే ఒక జర్నలిస్ట్కి ఇద్దరు కూడా సంయుక్తంగా నోబెల్ పీస్ అవార్డుని 2021 సంవత్సరానికి అందించడం జరిగిందండి. అండ్ నెక్స్ట్ మరొక అంశం మనం చూసినట్లయితే మరి FAO పైన మరొక అంశం మనం చూసినట్లయితే ఇక ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ప్రతి సంవత్సరం కూడా వ్యవసాయ రంగంలో విశేష కృషి చేసిన వారికి వరల్డ్ ఫుడ్ ప్రైజ్ని ఇస్తుందండి. ఇది వరల్డ్ ఫుడ్ ప్రైజ్. మరి 2021 సంవత్సరానికి వరల్డ్ ఫుడ్ ప్రైజ్ని ఎవరికి ఇవ్వడం జరిగింది అంటే 2021 సంవత్సరానికి వరల్డ్ ఫుడ్ ప్రైజ్ను ఇక్కడ ఒక ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్త వారి వ్యవసాయ రంగంలో వివిధ వంగడాలని అభివృద్ధి చేసినటువంటి శాస్త్రవేత్త అయినటువంటి డాక్టర్ శకుంతల అరక్ సింగ్ తిలస్టేడ్ అండి. డాక్టర్ శకుంతల అరక్ సింగ్ తిలస్టేడ్కి ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగిందండి. ఓకేనా. ఇట్లా నేపథ్యాన్ని కూడా ఒక్కోసారి మనకు అడుగుతున్న సందర్భం అనేది ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. మిషన్ గంగా ఎంటర్స్ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అని చెప్పేసి ఉందండి. ఏంటి మిషన్ గంగా అంటే గంగా ఉత్సవ్ అంటే ఇక్కడ నేషనల్ మిషన్ ఫర్ ది క్లీన్ గంగా అనే ప్రోగ్రామ్ని భారత ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేషనల్ మిషన్ ఫర్ ది క్లీన్ గంగా అని చెప్పేసి అంటాం. అంటే గంగా నదిని పరిశుద్ధం చేయడం ఎందుకోసం అంటే గంగా నది కాలుష్యభరితం కావడం జరిగింది కొన్ని ప్రాంతాల్లో. దాని యొక్క పరివాహక ప్రాంతం పర్టికులర్గా యొక్క నది ప్రాంతం. ఓకేనా. అందుకోసమే వాటిని పరిశుద్ధం చేయాల్సిన అవసరం ఉందని అనే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమం ఏంటంటే నేషనల్ మిషన్ ఫర్ ది క్లీన్ గంగా. నేషనల్ మిషన్ ఫర్ ది క్లీన్ గంగా. మరి నేషనల్ మిషన్ ఫర్ ది క్లీన్ గంగా అనే కార్యక్రమంలో భాగంగా మరి నదుల యొక్క కాలుష్యం బారిన పడకుండా చూడాలి అంటే ప్రధానంగా మనకి పౌరుల యొక్క బాధ్యత. ప్రజలకు కూడా దానిపైనటువంటి ఒక రెస్పాన్సిబిలిటీ అనేది ఉండాలి. అంతేకాకుండా ప్రజల భాగస్వామ్యం లేని ఏ కార్యక్రమం కూడా ముందంజలో వెళ్ళదు. కాబట్టి ప్రజల భాగస్వామ్యం గురించి ప్రజల్లో అవగాహన గురించి ఈ యొక్క నేషనల్ మిషన్ ఫర్ ది క్లీన్ గంగలో భాగంగా ఏం చేస్తున్నారంటే గత 5 సంవత్సరాల నుండి ఇక్కడ గంగా ఉత్సవ్ అనే పేరుతో ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. గంగా ఉత్సవ్ ఈ సంవత్సరం కూడా అక్టోబర్ 31 ప్రారంభమై నవంబర్ 4 వరకు కూడా నిన్నటి వరకు కూడా ఈ గంగా ఉత్సవం జరిగింది. నిన్న గంగా ఉత్సవంలో కార్యక్రమంలో భాగంగా గంగా నది పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రయాగరాజు కానివ్వండి, ఉజ్జయిని లాంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలలో అక్కడ ఉన్నటువంటి వాటిపైన సంబంధించినటువంటి ఫొటోస్ని కానివ్వండి, లేకపోతే దానికి సంబంధించినటువంటి రిటర్న్ డాక్యుమెంట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా అప్లోడ్ చేసే ఒక కార్యక్రమం పెద్ద ఎత్తున జరిగింది. ఎందులో అంటే సామాజిక వేదికల్లో పర్టికులర్గా ఫేస్బుక్. ప్రజెంట్ అయితే మనం మెటా అంటున్నాం దాని యొక్క పేరుని. ఆ టైంలో ఇలా సామాజిక వేదిక అయినటువంటి ఫేస్బుక్ లేదా మెటా అనే సంస్థలో మనం ఆ యొక్క సామాజిక వేదికలో అప్లోడ్ చేయడం ఏదైతే ఉందో అది పెద్ద ఎత్తున జరిగింది. అందుకోసమే రికార్డ్ నెంబర్ ఆఫ్ ది ఫొటోస్ అండ్ రిటర్న్ నోట్స్ వర్ అప్లోడెడ్ ఆన్ ఫేస్బుక్ ఈజ్ అన్ 1 అవర్. ఒక గంట సేపట్లోనే అంత చేయడం జరిగింది, ఒక 1 అవర్లోనే. అది ఏమైందంటే ఎంటర్స్ ద గిన్నీస్ బుక్ ఆఫ్ ది వరల్డ్ రికార్డ్. ఇదండి మనకు ఓసారి అడుగుతాడు ఇటీవల కాలంలో ఒక గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకి వెళ్ళినటువంటి ఒక పండుగ ఏంటి, ఒక ఫెస్టివల్ అయినప్పుడు అది ఏంటంటే 5th ఎడిషన్ ఆఫ్ ది గంగా ఉత్సవ్ 2021. ఈ 5th ఎడిషన్ ఆఫ్ ది గంగా ఉత్సవ్ 2021 ఎంటర్ కావడం జరిగింది. మరి నేషనల్ గంగా కౌన్సిల్ ఆధ్వర్యంలోనే
నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా కార్యక్రమంలో భాగంగా సో ఈ యొక్క ఏం జరుగుతుంది, ఈ గంగా ఉత్సవం అనేది నిర్వహించడం అనేది జరుగుతుందండి. సో ఇది మనము ఒక చూసుకోవాల్సినటువంటి ఒక ఇంపార్టెంట్ అయినటువంటి విషయం అండి, గంగా నది పరిరక్షణ విషయంలో చేసుకున్నటువంటి చర్యలు. ఓకే, నెక్స్ట్ పాయింట్. ఇక నెక్స్ట్ అంటే మనకి దేశవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా కొన్ని నెలలుగా సో మనకి పెట్రోల్ డీజిల్ రేట్లు అనేది పెరుగుతూ ఉన్నాయి. సో ఈ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల నుండి వ్యతిరేకత వస్తున్న సందర్భం, ఇలా చాలా రకాలు జరుగుతున్న సందర్భాల్లో సో ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఏం చేయడం జరిగిందంటే సో ఎక్సైజ్ డ్యూటీని అంటే కేంద్ర ప్రభుత్వం విధిస్తుందో ఏదైతే ఎక్సైజ్ డ్యూటీని తగ్గించడం జరిగింది. అంటే ఇక్కడ పర్టికులర్గా పెట్రోల్ పైన ఎక్సైజ్ డ్యూటీ ఎప్పుడైతే ఇప్పుడు కొనసాగుతుందో దానిపైన ఒక 5 రూపాయలని తగ్గించడం జరిగింది. అదే డీజిల్ పైన అయితే ఒక 10 రూపాయలని తగ్గించడం జరిగింది. కాబట్టి మనకు ఒక్కోసారి అడగడానికి ఉంటుంది ఏంటంటే ఇటీవల కాలంలో పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలకి తగ్గించే ఉద్దేశంతో ఒక ఎక్సైజ్ డ్యూటీని ఎన్ని రూపాయలు తగ్గించారు, పెట్రోల్ పైన ఎంత తగ్గించారు 5 రూపాయలు, అండ్ డీజిల్ పైన ఎంత తగ్గించడం జరిగిందంటే 10 రూపీస్ అనేది తగ్గించడం జరిగింది డీజిల్ పైన. సో ఆ నేపథ్యం చూసుకుంటూ సో ప్రస్తుత కేంద్ర పెట్రోలియం సహజ వాయు శాఖ మంత్రి ఎవరుండండి, వారి పేరు హర్దీప్ సింగ్ పూరి ప్రజెంట్ కేంద్ర పెట్రోలియం అండ్ సహజ వాయు శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. కేంద్ర పట్టణాభివృద్ధి వ్యవహారాల శాఖ మంత్రి కూడా వీరేనండి. సో గతంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కూడా పనిచేయడం జరిగింది. అయితే ప్రజెంట్ అయితే కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి యూనియన్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ వచ్చేసి వారే జ్యోతిరాదిత్య సింధియా అండి. ఓకేనా, జ్యోతిరాదిత్య సింధియా. ఇక నెక్స్ట్ అండి మనకి $40 million లోన్ టు ది మేఘాలయ హెల్త్ సర్వీసెస్. సో దట్ లోన్ ఈజ్ గివెన్ బై ది వరల్డ్ బ్యాంక్. అంటే వరల్డ్ బ్యాంక్ అప్రూవ్డ్ ద $40 million లోన్ టు ది మేఘాలయ ఫర్ విచ్ సర్వీసెస్ దట్ ఈస్ అలొకేషన్ ఆఫ్ పర్టికులర్ది ఒక హెల్త్ సర్వీసెస్. అంటే ఇక్కడ ఆరోగ్య సేవల్ని అందించే విషయంలో, ఆరోగ్య సేవలలో మౌలిక సదుపాయాల కల్పన విషయంలో $40 million సో మేఘాలయ రాష్ట్రానికి ఇస్తున్నట్లు సో ప్రపంచ బ్యాంక్ ప్రకటించడం జరిగిందండి. సో ఈ నేపథ్యంలో మనం చూసుకోవాల్సిన అవసరం ఇక్కడ చూసినట్లయితే మేఘాలయ సో మేఘాలయ ప్రజెంట్ సీఎం వచ్చేసి సో వారెవరండి ఒక మేఘాలయ కోన్రాడ్ సంగ్మా. సో కోన్రాడ్ సంగ్మా అనేవారు మేఘాలయకి ప్రజెంట్ సీఎంగా పనిచేస్తున్నారు. ఓకేనా. నెక్స్ట్ మనకి సత్యపాల్ మాలిక్ మేఘాలయకి గవర్నర్గా ఉన్నారు. సో ప్రపంచ బ్యాంక్, సో మరి అబౌట్ ప్రపంచ బ్యాంకు మనం చూస్తే వరల్డ్ బ్యాంక్ అండి. సో 1945 December 27 తన కార్యకలాపాలు ప్రారంభించింది. వాషింగ్టన్ DC కేంద్రంగా ప్రపంచ బ్యాంక్ అనేది పనిచేస్తుంది. ప్రజెంట్ అయితే ప్రపంచ బ్యాంక్కి అధ్యక్షుడిగా పనిచేస్తున్న వారు ఎవరండి, డేవిడ్ మల్పాస్. అంతేకాకుండా ప్రపంచ బ్యాంకులో మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్నటువంటి ఒక భారతీయ ఆర్థికవేత్త వారెవరండి, అన్సులా కాంత్ అనేవారు సో మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు ప్రపంచ బ్యాంకులో. సో ఇలాంటి పాయింట్స్ అనేవి మనకి SSC GD ఇలాంటి ఎగ్జామ్స్లో వస్తుంటాయండి. ఎందుకోసం అంటే లాస్ట్ టైం SSC GD వాటిలో అడగడం జరిగింది. IMFకి చీఫ్ ఎకనమిస్ట్గా, IMFకి ముఖ్య ప్రధానమైనటువంటి ఆర్థికవేత్తగా పనిచేస్తున్నటువంటి భారత ఆర్థికవేత్త ఎవరు అని అడగడం జరిగింది. వారే వచ్చేసేవారిని గీతా గోపీనాథ్ అలా మనకు వార్తలు నిలిచారు కాబట్టి మనకు అడుగుతున్నాడు. వాటితో పాటుగా ఇలాంటి పాయింట్స్ కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. IMF అయితే ప్రజెంట్ అక్కడ మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్న వారు క్రిస్టలినా జార్జివా బల్గేరియా దేశానికి చెందినటువంటి క్రిస్టలినా జార్జివా ప్రజెంట్ IMFకి ఒక మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. పెగాసస్ స్పైవేర్ ఆన్ బ్లాక్ లిస్ట్ ఒక అమెరికా. ఎందుకోసం అంటే ఇక్కడ పెగాసస్ స్పైవేర్ అంటారండి. ఇది ఇజ్రాయెల్ దేశానికి చెందినటువంటి NSO గ్రూప్ వాళ్ళు ఈ పెగాసస్ స్పైవేర్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఇది వివిధ దేశాలకి సర్విలెన్స్ ఆన్ ది పర్టికులర్ ది జర్నలిస్ట్ అండ్ సెలబ్రిటీస్, ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో లేదా జర్నలిస్టులు ఉన్నారో లేదా పొలిటికల్ లీడర్స్ ఉన్నారో వాటిపైన వివిధ దేశ ప్రభుత్వాలు వినియోగించుకునే విధంగా ఒక స్పై చేయడానికి, ఒక నిఘాను పెట్టడానికి ఒక పెగాసస్ సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తున్నాయి. ఈ పెగాసస్ స్పైవేర్ అనేది ఇటీవల కాలంలో మన భారతదేశంలో వినియోగించుకోవడం కూడా మనకు వార్తల్లో నిలిచింది. ఈ నేపథ్యంలో ఎప్పుడైతే భారత్లో ఇది వివాదాస్పదమైందో వినియోగించుకోవడం, వెంటనే అమెరికా ముందస్తు చర్యల్లో భాగంగా
ఏదైతే పెగాసస్ స్పైవేని అభివృద్ధి చేసిందో ఆ సంస్థ ఏదంటే ఎన్ఎస్ఓ గ్రూప్, ఇజ్రాయెల్ దేశానికి చెందినటువంటి ఈ ఎన్ఎస్ఓ గ్రూప్ పైన దాని బ్లాక్ లిస్టులో అంటే నిషేధిత ఒక జాబితాలో, నిషేధిత సంస్థల జాబితాలు తమ దేశంలో ఇక మరిన్ని కార్యకలాపాలు జరపకుండా అలాంటి జాబితాలో చేర్చడం జరిగింది దేనండి ఎన్ఎస్ఓ గ్రూపును. సో ఆ నేపథ్యం అనేది చూసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుందండి. సో మరి ఇక్కడ ఓకేనా ఈ ఇజ్రాయెల్ అంటున్నాం కాబట్టి ఇజ్రాయెల్కి ఓకేనా మనకి ఇజ్రాయెల్ రాజధాని వచ్చేసి జెరూసలేం అండి. సో జెరూసలేం అనేది ఇజ్రాయెల్ యొక్క రాజధాని. అంతేకాకుండా ఇజ్రాయెల్ యొక్క ఒక అక్కడ ఉన్నటువంటి స్పై ఏజెన్సీ ఒక నిఘా సంస్థ ఉంది, దాన్ని మొసాద్ అని చెప్పేసి అంటాం. అండ్ ఇజ్రాయెల్ యొక్క పార్లమెంట్ పేరు వచ్చేసి ఇక్కడ నెసెట్ అని, అండ్ ఇజ్రాయెల్ యొక్క కరెన్సీ అని వచ్చేసి ఏదని షెకెల్ అని, అండ్ ఇజ్రాయెల్ యొక్క ప్రధానమంత్రి ప్రజెంట్ కొత్త వారు వచ్చారండి, వారే నఫ్తాలి బెన్నెట్. సో నఫ్తాలి బెన్నెట్ ఇజ్రాయెల్ యొక్క ప్రధాని. అండ్ మరొకరు చూసినట్లయితే ఇజ్రాయెల్ యొక్క అధ్యక్షుడిగా ప్రజెంట్ పనిచేస్తున్న వారు వారే ఒక ఇసాక్ హెర్జోగ్ అండి. ఇసాక్ హెర్జోగ్ అనేవారు ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి వాళ్ళ సమాచారం మనకు రావడం జరిగింది. సో ఇదండి మనకు పెగాసస్ స్పైవేర్. అంతేకాకుండా పెగాసస్ స్పైవేర్ మన భారత్లో ఒక వివాదాస్పదం అయిన నేపథ్యంలో భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ గారు దీనిపైన మరింతగా ఓకేనా ఈ యొక్క జాతీయ భద్రతకి ఏదైనా ముప్పు వాటిల్లో ప్రమాదం ఉంటుంది, అలాంటి విషయాలపైన మరి ఎలాంటి చర్యలు చేపట్టాలి, నిజంగా పెగాసస్ స్పైవేర్ చేసినటువంటి కార్యకలాపాలు ఏంటి, అలాంటి విషయాలపైన అధ్యయనం చేయడానికి జస్టిస్ ఆర్వి రవీంద్రన్ కమిటీని సో భారత సుప్రీంకోర్టు ఇటీవల నియమించడం జరిగిందండి. జస్టిస్ రవీంద్రన్ కమిటీని నియమించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఇక నెక్స్ట్ అండి మనకి ద సేజ్ విత్ 2 ఆర్మ్స్ సుధామూర్తి అంటే ఇది ఒక పుస్తకం అండి. సుధామూర్తి గారు సో మరి ఎంతో పేరు మోసినటువంటి ఒక ఫిలాంథ్రపిస్ట్గా, మానవతావాదిగా, సో ఒక పెద్ద దాతృత్వం ఉన్నటువంటి ఒక వ్యక్తిగా మన భారతదేశంలో గుర్తింపు పొందినవారు సుధామూర్తి. అండ్ ఇక్కడ మనకి ఇన్ఫోసిస్ ఎవరైతే సహవ్యవస్థాపకులు ఉన్నారో ఎన్ఆర్ నారాయణమూర్తి గారి యొక్క సతీమణి సుధామూర్తి గారు. సో మరి ఫిలాంథ్రపిస్ట్ యాక్టివిటీస్లో పేరొందినటువంటి వీరు ఎన్నో పుస్తక రచనలు కూడా చేయడం ద్వారా పేరొందారు. అంతేకాకుండా ఈ పుస్తకాలు మనకి ఎగ్జామ్స్లో కూడా వస్తున్నాయండి. ఇలాంటి వాటిపైన మనం చూడవలసిన అవసరం ఉంది. సుధామూర్తి గారు ఇటీవల విడుదల చేసిన ఒక పుస్తకం ఉంది, ద సేజ్ విత్ ద 2 ఆర్మ్స్ అనేది సో వారి యొక్క ఒక తాజా పుస్తకం. సో గతంలో ఎన్నో పుస్తకాలు రాయడం జరిగింది. ఓకేనా, హౌ ఐ టాట్ టు మై గ్రాండ్ మదర్కి నేను ఎలా నేర్పించాను అని చెప్పేసి లర్న్ అండ్ రీడింగ్ అని చెప్పేసి ఒక పుస్తకం రాయడం జరిగింది. సో అందుకన్నా ముందైతే ది అప్సైడ్ డౌన్ కింగ్ అనే ఒక పుస్తకం అండ్ సర్పెంట్స్ రివెంజ్ అనే ఒక పుస్తకం. సో మనకి ఇమేజ్లో ఉంది అదేనండి, ది సర్పెంట్స్ రివెంజ్ అనే పుస్తకం. ద డాటర్ ఫ్రమ్ ది విషింగ్ ట్రీ, ఓకేనా, ఒక డాటర్ ఫ్రమ్ ది విషింగ్ ట్రీ అండ్ ద మ్యాన్ ఫ్రమ్ ది ఎగ్, ఇలాంటి రచనల ద్వారా పేరొందారు ఎవరండి, సుధామూర్తి. సో సుధామూర్తి రచనలో ద సేజ్ విత్ 2 ఆర్మ్స్ కూడా చేరడం జరిగింది. కాబట్టి మనకి ఇక్కడ ఇంపార్టెంట్గా ఉంటుంది. ఒక్కోసారి సుధామూర్తి రచనలో కానిది ఏంది, ఇలాంటి ప్రశ్నలు కూడా మనకు అడగడానికి ఉంటుందండి. సో ఇదండి మనకి నవంబర్ 5, 2021 నాటి ముఖ్యమైన ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.